ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ను లాంచ్ చేయబోతా ఉన్నారు. విధి విధానాలన్నీ కూడా చెప్పబోతున్నారని చెప్పని చాలా మంది ఎంతో ఆబగా ఈరోజు టీవీల ముందు కూర్చొని సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూస్తున్నారు. దురదృష్టవశాత్తు కుక్కతో ఒక గుండ్రాయి గడితే చక్కగా కాదు అని చెప్పని ఒక సామెత ఉన్నది. ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. దెర్ ఇస్ అ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్, ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని. తన స్వతహా నైజాన్ని, తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినట్టు అంశం. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు. ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం, ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా, ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి